జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పెచ్చులు ఊడుతున్న గోడలు, మరమ్మతులు లేని నల్లాలతో వృధాగా పోతున్న నీరు, అపరిశుభ్రతతో పేరుకుపోయిన చెత్త, ఇలా ఆసుపత్రిలో కనీస వసతులకు కూడా బడ్జెట్ లేదని అంటున్నారు అధికారులు. నిత్యం ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలతో పాటు చంటి పిల్లలు కూడా రావడం జరుగుతుంటుంది. కొన్ని ఏళ్లుగా ఇదే పరిస్థితులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మండుతున్న ఎండలకు తాగడానికి కూడా మంచినీరు సౌకర్యం లేకపోవడం బాధాకరం. మరి ఈ ఆసుపత్రికి బడ్జెట్ రాకడా ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది. ఎప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది? మరి 3 నెలలు అవుతుందా? అంటే మరి ఆ నీళ్ళు 3 నెలల నుంచి వేస్ట్గా పోతూనే ఉన్నాయా? లోపల ఎట్లుంటే ట్యాప్స్ అక్కడ గోడ దగ్గర ఉన్నాయి కదా, వాటర్ పోతున్నాయి కదా, అది కూడా లీకేజ్ ఉందా? ఇక్కడ కాంపౌండ్ కూడా ఉంది కదా ట్యాప్, అది కూడా లీకేజ్ అవుతుంది. మరి మీరు వాటర్ వేస్ట్ అవుతుంటే మేడం చెప్పలేదా? ఏ మేడం? ఎవరు మేడం పేరేంటి? సండే మేడమా? చెప్పిర్రా మేడంకి? ఎప్పుడు చెప్పిండ్రు? లోపల ఎట్లున్నాయి ట్యాప్స్? ఎట్లున్నాయి లోపల కూడా కారుతున్నాయా?